సో మెన్ అందరికి కలిపి చాలా బ్యూటిఫుల్గా దీన్ని డిజైన్ చేసిన మీ అందరికీ నాకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సో ఆల్ ద మెన్ గురించి చెప్తున్న మాట అంటే హ్యాపీ ఫాదర్స్ డే. ఎందుకంటే ఇప్పుడు చెప్పకపోయినా ఫర్దర్గా ఆయన అవుతారు. సిలివేసి అనేది ఎవరికి గిఫ్ట్లా లేదు ఇక్కడ మన చర్చ్లో, కాబట్టి అందరూ పిల్లలు చేసుకుంటారు. కాబట్టి అందరికీ టైం వస్తుంది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, జీవం గల మా ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇప్పటి వరకు నీ కుమార్తెని ఎత్తిపెట్టుకొని మాకు ఇచ్చిన సత్యాలను బట్టి నీకు వందనాలు. నీ వాక్యం దగ్గరికి వచ్చాము. మాతో కొన్ని విషయాలు మీరు మాట్లాడి నడిపించమని, బిడ్డల పక్షాంగా చేస్తున్న ప్రార్థన అంగీకరించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 4 days బ్యాక్ లాస్ట్ వీక్ నేను కార్లో వెళ్తున్నప్పుడు డ్రైవ్ చేస్తూ ఉన్నాను. నా వెనకాల మ్యాక్స్ నా వెనక కూర్చొని దాంట్లోంచి బ్యాక్ డిక్కీలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి పిలుస్తున్నాడు నన్ను. డాడీ అన్నాడు. నేను ఇట్లా చూస్తే డిక్కీలో ఉన్నాడు. అంటే నేను అన్నాను మంకీ అన్నాను. సరే అయిపోయింది. కొంతసేపటికి వెళ్ళిన తర్వాత కొంతసేపటికి ఏం చేస్తున్నాడు అంటే కొన్ని ఆడ్ సౌండ్స్ చేస్తున్నాడు. నేను అప్పుడే అవుతుంది కొంచెం ఆఫ్ చేస్తాను. ఆడ్ సౌండ్ చేస్తున్నాడు కొన్ని ఆడ్గా. అంటే సిస్టర్ అని అవుట్ సౌండ్స్ ఏంటంటే దాని ఉద్దేశం ఏంటంటే మళ్ళీ చెప్తాను. డిక్కీలోకి వెళ్ళిపోయి డాడీ అని పిలిచాడు. నేను వెనక తిరిగేటప్పటికి నవ్వుతుంటే మంకీ అన్నాను. ఎందుకంటే దీంట్లోంచి దాంట్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి. కొంతసేపటికి కొన్ని యానిమల్ సౌండ్స్ అనమాట. పిచ్చి చేష్టలు చేస్తుంటే మ్యాక్స్ ఇస్ నాట్ గుడ్, షుడ్ నాట్ డూ మేక్ సచ్ నాయిస్ ఆర్ సచ్ సౌండ్స్ అని అంటే, దెన్ వై యూ కాల్ మీ మంకీ అన్నాడు. నాకు అర్థమైంది. అండ్ హీస్ టీచింగ్ మీ. సో పిల్లలు ఎట్లా ఉంటారు అని అంటే మనల్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఫాదర్ మాత్రమే వాళ్ళ వైపే చూస్తూ ఉంటారు. సో ఇయర్ చాలా మీనింగ్ఫుల్గా ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి నాకు కూడా అవకాశం దొరికింది అని అనిపిస్తూ ఉంది. ప్రపంచ హిస్టరీలో చూస్తే ఈ యొక్క సొసైటీని పాడు చేసిన కొన్ని కాన్సెప్ట్స్ ఏమైతే ఉన్నాయో, అంటే చార్ల్స్ డార్విన్ యొక్క కాన్సెప్ట్, అంటే ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ రాసిన చార్ల్స్ డార్విన్ కాన్సెప్ట్, అలాగే 2వ ప్రపంచ యుద్ధానికి దారి తీసిన హిట్లర్, ఆ దారి తీయడానికి కారణమైన హిట్లర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన బుక్ ఫ్రెడరిక్ నీచే రాసిన జర్మన్ ఫిలాసఫర్ రాసిన బుక్ గాడ్ ఈజ్ డెడ్ అనే థియాలజీ అనే బుక్. అది మాత్రమే కాదు, సెగ్మెంట్ ఫ్రాడ్ రాసిన ఈ కాన్సెప్ట్స్ అన్నీ సమాజాన్ని పాడు చేస్తున్నాయి. దేవుడు లేకుండా ఒక సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసిన ఐడియాలజీని డెవలప్ చేశారు. వీళ్ళందరికీ కామన్ ప్రాబ్లం ఏంటి అని చూస్తే, వీళ్ళందరికీ కామన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఎక్కడో వాళ్ళ ఫాదర్తో ప్రాబ్లం ఉంది. కొంతమందికి ఫాదర్స్ లేరు, కొంతమంది ఫాదర్స్ ఉన్నా వాళ్ళు చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తున్న పరిస్థితిని బట్టి ఏమైందంటే వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి కొంతమంది కారణమయ్యారు, డిక్టేటర్స్ అయ్యారు. దేవుడు లేని ఒక సొసైటీని బిల్డ్ చేస్తారు. సో దేవుడు అవసరం లేదు అనే ఒక సమాజాన్ని నిర్మించడానికి గల కారణం ఏంటి అంటే, ఇలాంటి కాన్సెప్ట్స్ రావడానికి గల కారణం ఏంటంటే ఫాదర్తో వాళ్ళకి ఎక్కడో సరైన సంబంధాలు లేనందువల్ల ఇట్లా జరుగుతూ ఉంది. ఈరోజు మనం పరిస్థితులు చూస్తే ఈవెన్ యూఎస్ లాంటి కంట్రీస్లో, యూఎన్ కాదు కానీ అలాంటి కంట్రీస్లో, యూరోప్ లాంటి కంట్రీస్లో ఎవ్రీ 3 పిల్లల్లో ఒక్క పిల్లవాడికి మాత్రం ఎవ్రీ 3 out of 3 ఒక్క అబ్బాయి లేదా ఒక అమ్మాయి ఖచ్చితంగా ఫాదర్లెస్. యూరోప్లో ఆ స్థాయికి వెళ్ళిపోయారు. అంటే మీరు out of 10 మీరు ఎంత చూడొచ్చు అంటే నియర్లీ 3 to 4 మెంబర్స్ని చూడొచ్చు. అదండి ఫాదర్లెస్ చైల్డ్. సో ఫాదర్లెస్ సొసైటీ ఆల్రెడీ బిల్డ్ అవుతుంది. దానివల్ల వచ్చినవి ఏంటంటే, నేను కొన్ని సెన్సెస్ తీసుకుంటే ఏమైందంటే, ఈరోజు ఏమైందంటే 63 ఆత్మహత్యలు, అంటే 100కి 63 ఆత్మహత్యలు ఎవరికైనా జరుగుతుందంటే ఫాదర్లెస్ చిల్డ్రన్ ఆత్మహత్యలు చేసుకుంటారు. తండ్రి లేని పిల్లలే 63% ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. సో రేపిస్టులుగా అయిన వాళ్ళ యొక్క లిస్ట్ అవుట్ చేస్తే దాంట్లో 80% రేపిస్ట్స్ ఎవరంటే ఫాదర్లెస్. ఈ అబ్బాయిలు ఇట్లా తయారయ్యారు. అంత మాత్రమే కాదు, సో పిల్లలు ఇంట్లోంచి పారిపోయి వెళ్ళి హాస్టల్స్లో ఉంటున్న పిల్లలను చూసినప్పుడు, ఆడపిల్లలను ఎస్పెషల్ చూసినప్పుడు, దాంట్లో 70% గర్ల్స్ చైల్డ్లెస్, అది ఫాదర్లెస్. అందుకే ఇట్లా అవుతుంది. అందుకని 40% ఆఫ్ బయాలజికల్ ఫాదర్స్ లేకుండానే పిల్లలు జీవితాన్ని జీవిస్తారు ఇదే మన కంట్రీలో. ఇంకా చెప్పాలి అని అంటే
85% మంది 85% బిహేవియర్ ప్రాబ్లం ఉంది చిల్డ్రన్లో. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే బిహేవియరల్ ప్రాబ్లంలో, మానసిక పరిస్థితులు, వాళ్ళు ఒత్తిడికి గురైన మానసిక ఇబ్బందుల్లో ఉన్న చాలా మందిలో 85% చిల్డ్రన్ ఆర్ ఫాదర్లెస్. అంత మాత్రమే కాదు, హోమ్లెస్ చిల్డ్రన్ ఎక్కడైతే స్ట్రీట్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళు చూస్తే 90% ఆర్ ఫాదర్లెస్. అంత మాత్రమే కాదు, స్కూల్ ఫినిష్ చేయకుండా, చదువుకోకుండా రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళని చూస్తే దాంట్లో 71% ఆర్ చిల్డ్రన్ ఆర్ ఫాదర్లెస్. తండ్రి లేకపోతే ఒక మనిషి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? మీకు ఒక విషయం చెప్పాలి. అది ఏంటంటే, ఒకవేళ తల్లిదండ్రులు ఇద్దరు కలిపి చర్చ్కి కానీ రెగ్యులర్గా వస్తాయి, ఆ తర్వాత నెక్స్ట్ తరంలో పిల్లలు రెగ్యులర్గా చర్చ్ మెంబర్స్ అయ్యేవాళ్ళు 75% ఉన్నారు. కానీ తండ్రి లేకుండా, తల్లి లేకుండా ఫాదర్ మాత్రమే చర్చ్కి వచ్చి పిల్లల్ని తీసుకొచ్చే కాన్సెప్ట్ కానీ ఉంటే, అలాంటి పిల్లలు రేపొద్దున పెద్ద అయిన తర్వాత చర్చ్కి రెగ్యులర్ అయ్యేది ఎంత అంటే 62%. ఫాదర్ రాకుండా మదర్తో మాత్రమే పిల్లలు వచ్చి చర్చ్కి వచ్చి, ఆ తర్వాత ఈ పిల్లలు పెద్ద అయిన తర్వాత చర్చ్ మెంబర్స్ అయ్యేది ఎంత అంటే 33%. మీరు ఆలోచించండి, ఫాదర్కి ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది అంటే, మదర్ రాకుండా ఫాదర్ ఒక్కటే వస్తే ఏమో 63%, ఇద్దరు వస్తే 75%. కానీ మదర్ మాత్రం వచ్చి ఫాదర్ రాకపోతే వాళ్ళు 28% మాత్రమే మిగులుతున్నారు చర్చ్ మెంబర్స్ అవుతారు. అంటే ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ సొసైటీ మీద ఎంత ఉంటుందో మనం ఆలోచించాలి. స్టీవెన్ బాస్కర్విల్లే అనే ఒక ఆయన రాస్తూ ఏమంటాడంటే, ఆయన పొలిటికల్ సైంటిస్ట్, ఆథర్, ఫ్యామిలీ మీద లేకపోతే మ్యారేజెస్ మీద రాసిన ఒక బుక్, ఆయన రాసిన దాంట్లోంచి కొన్ని నేను కోట్ చేస్తున్నాను. ఆయన ఏమంటాడంటే, డొమెస్టిక్ వైలెన్స్ కానీ, డ్రగ్స్ కానీ, ఆల్కహాల్ కానీ, లేకపోతే టీన్ ప్రెగ్నెన్సీ కానీ, సూసైడల్ టెండెన్సీస్ కానీ, లేకపోతే సూసైడ్ కానీ, ఇవన్నిటికి కారణం ఏంటి అంటే, సింగిల్ ఫ్యాక్టర్ ఏంటంటే ఫాదర్లెస్నెస్, తండ్రి లేకపోవడం. తండ్రి ఎప్పుడైతే లేకపోయాడో ఇలాంటి విషయాలు చదువుతున్నాయి. అందుకని ఫెయిత్ఫుల్ ఫాదర్ ఏంటంటే, హీ స్టాండ్స్ బిసైడ్ హిస్ చిల్డ్రన్ అండ్ బిసైడ్ హిస్ వైఫ్. ఇది ఈరోజు చాలా కామన్గా అంటే మనకి ఏమవుతుందంటే అలాంటివి మనకి కనబడట్లేదు. అందుకని గుర్తుపెట్టుకోండి, అదంటే మీరు మీ ఫాదర్, మన తల్లిదండ్రులు, మన తండ్రి మన మీద ఏం చేశారు, లేదా మన తండ్రి మన ఎలా పెంచాడో ఇప్పుడు రియలైజ్ అవ్వవు. ఇందాక సిస్టర్ చెప్పినట్టు పెద్ద అయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మనం రియలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక డచ్ ఆర్టికల్ నేను చదువుతా ఉన్నాను. ఆర్టికల్లో ఇలా ఉంది, ఒక మ్యాగజైన్లో, డచ్ మ్యాగజైన్లో ఇట్లా ఇచ్చిన ఆర్టికల్లో ఇలా ఉంది. అదేంటంటే, ఒక ఏజ్ ఆఫ్ 4, ఒక 4 సంవత్సరాలు ఉన్న అబ్బాయి ఏం మాట్లాడతాడంటే, మై డాడ్ కెన్ డూ ఎనీథింగ్ అంటాడు. మా తండ్రి అని చేయగలడు. 7 ఇయర్స్కి వచ్చినప్పుడు మై డాడీ నోస్ ఎ లాట్, మా డాడీకి చాలా తెలుసు అంటాడు. 8 ఇయర్స్ రాగానే మై ఫాదర్ డజంట్ క్విక్ నో ఎవ్రీథింగ్ అన్నీ తెలియదు మా డాడీకి. 8 ఇయర్స్ రాగానే. 11 ఇయర్స్ రాగానే మా డాడీకి అది కూడా తెలియదు అంటాడు. 14 సంవత్సరాలు రాగానే మా డాడీ ఈజ్ ఓల్డ్ ఫ్యాషన్డ్ అంటారట. 21 ఇయర్స్ రాగానే మా డాడీ ఈజ్ అవుట్డేటెడ్ అనుకుంటారట. 25 రాగానే మా డాడీకి మొత్తం తెలియదు కానీ కొంచెం అయితే తెలుసు అని రియలైజ్ అవుతాడట 21కి. 25కి రాగానే అట్లా అవుతాడు. 30కి వచ్చినప్పటికీ ఏమంటే, ఈ విషయంలో డాడీ ఎలా ఆలోచిస్తారు అని అనుకుంటాడట. 35కి వచ్చినప్పటికీ ఫస్ట్ డాడీ ఐడియా ఏంటో తీసుకుందాం అనుకుంటాడట. లెట్స్ గెట్ డాడీస్ ఐడియా ఫస్ట్ అంటాడు. 50 ఇయర్స్ రాగానే ఏమంటాడంటే, ఈ విషయంలో డాడీ ఏమనుకున్నాడు, వాట్ వుడ్ డాడ్ హ్యావ్ థాట్ అబౌట్ దట్ అని అనుకుంటాడట. 60 ఇయర్స్ రాగానే తను ఏమనుకుంటే, డాడీకి లిటల్గా అన్నీ తెలుసు అనుకుంటాడట. 65 రాగానే ఈ విషయంలో ఇంకొకసారి డాడీని కన్సల్ట్ చేసి నేను నిర్ణయాలు తీసుకుంటే బాగుందనిపిస్తుంది. సో మన ఎవాల్యుయేషన్, మన గ్రాఫ్ ఎలా పెడుతుందంటే, డాడీకి బాగా తెలిసి దగ్గర నుంచి టీనేజ్ దగ్గరికి వచ్చినప్పుడు మా డాడీకి ఏం తెలియదు, అవుట్డేటెడ్. మళ్ళీ ఎప్పుడు రియలైజ్ అవుతుంది, తెలియదు మా డాడీకి ఏం తెలియదు, అవుట్డేటెడ్ అనుకున్నా మీ డాడీ గురించి నీకు ఎప్పుడు తెలుస్తుందంటే, వన్స్ యూ రీచ్ 65 వచ్చినప్పటికీ యూ రియలైజ్ అవుతావు. అందుకని గుర్తుపెట్టుకోండి, ఇక్కడున్న ఫాదర్స్ మీకు నాకున్న ఛాలెంజ్, లేకపోతే నేను అనుకుంటున్న ఛాలెంజ్ ఏంటంటే, రేపొద్దున్న మన పిల్లలు ఏం చెప్పుకోవాలంటే, మిమ్మల్ని చూడగానే ఏమి రియలైజ్ అవ్వాలంటే, మా డాడీ అంటే ఎలా ఉంటాడంటే, దేవుడు అంటే ఎలా ఉంటాడంటే మా డాడీలా ఉంటాడు అనే థాట్ నేను మ్యాథ్స్కి ఇవ్వగలిగితే చాలు కదా. లేదు అని అంటే, అమ్మో మా డాడీలా ఉంటాడా దేవుడు, వద్దు అని హిట్లర్ లాగా అలాంటి దేవుడు వద్దు. అందుకని వీళ్ళకి అవర్ ఫాదర్ హు ఆర్ ఇన్ హెవెన్ అనేది బోరింగ్గా అనిపిస్తుంది, లేకపోతే ఆర్డ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మోడల్ ఫాదర్ని చూడనప్పుడు, ఇప్పుడు దేవుడిని ఫాదర్తో మీరు పోల్చినప్పుడు ఏమవుతుందంటే,
ఆ దేవుడు నాకు ఇంట్రెస్టింగ్గా ఉండడు. బై ద వే ఆ దేవుని అసహించుకునే పరిస్థితులు వస్తాయి. అందుకని ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ కూర్చున్న ఫాదర్స్ అందరూ, డాడ్స్, మీరు గుర్తుపెట్టుకోండి, మీరు హెవెన్లీ ఫాదర్ని యొక్క ప్రతిబింబించే వ్యక్తులుగా మీరు ఉన్నారు అన్న సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. సో దెర్ ఇస్ ఎన్ ఇన్విజిబుల్ లింక్ బిట్వీన్ ద ఎర్త్లీ ఫాదర్ అండ్ హెవెన్లీ ఫాదర్ అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని మీరు ఎంతవరకు మీ పిల్లలతో స్పెండ్ చేస్తున్నారు టైంని అనేది ఒకసారి ఆలోచించండి. ఎంతవరకు మీరు టైం స్పెండ్ చేస్తున్నారు? సో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయకపోతే మీ పిల్లలు ఏమవుతారు అంటే, సో నేను కూడా రిలీజ్ అవుతా ఉన్నాను, తిరుగుతూ ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే, సో అటాచ్మెంట్ ఎక్కడో మిస్ అవుతుంది, ఇది అవుతుంది. కాబట్టి మీ పిల్లలతో మీరు ఎంతసేపు చేయగలిగితే, ఎంతసేపు స్పెండ్ చేయగలిగితే. ఈ మధ్య నా మ్యాక్స్ నాతో అంటున్న మాట ఏంటంటే, వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత, సో నో ఐ వాంట్ డాడీ, నాకు బాత్ ఎవరు కావాలంటే స్నానం అర్జెంట్ డాడీ చేయించా, లేకపోతే తినిపించడం దగ్గరికి వచ్చి. సో నెమ్మదిగా నేను రియలైజ్ అవుతా ఉన్నాను, ఒక్కొక్కటి రిలీజ్ అవుతాను. వాడు ఇప్పుడు ఏంటంటే నేను తినిపించాలి అనేది ప్రయత్నం చేస్తాను. సో మీరు ఆలోచించండి, ఈ విషయాలన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు ఫాదర్ యొక్క రోల్, పిల్లలు దేని మీద ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన నుంచి అంటే, మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళ ఫాదర్తో స్పెండ్ చేయాలి, వాళ్ళ ఫాదర్ని ఇమిటేట్ చేయాలి. ఇలా కానీ ఎవరైతే ఫాదర్స్ వాళ్ళ పిల్లలకి స్నానాలు చేయించి లేకపోతే బట్టలు వేసి వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో అలాంటి వాడు కంపాషనేట్ అడల్ట్స్గా ఉంటారు. మీరు గమనించండి, వాళ్ళు ఎక్కువ టైంలో మీరు చూస్తే వాళ్ళు చాలా కంపాషనేట్గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసిన వాళ్ళని మీరు చూస్తూ ఉంటారు. నేను ఇద్దరిని మీ ముందు పెడతాను. ఒకటి జోనాథన్ ఎడ్వర్డ్స్, ఈజ్ అన్ అమెరికన్ గ్రేట్ ప్రీచర్. ఆయన రాసిన బుక్ చాలా ఫేమస్ బుక్, సిన్నర్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యాంగ్రీ గాడ్ అని రాశాడు. ఆయన చనిపోయాడు. మీరు గుర్తుపడండి, ఇక్కడ కూర్చొని ఫాదర్స్ అందరూ చెప్తాను, మీరు ఏ మోడల్ చూపిస్తారో అది మీ వరకే కాకుండా నెక్స్ట్ జనరేషన్, మీ గ్రాండ్ సన్స్కి, ఆ తర్వాత జనరేషన్స్ కూడా మీ వాల్యూస్ని మీరు ముందుకు తీసుకెళ్ళగలరు. సో జోనాథన్ వెల్స్ తన యొక్క లిస్ట్ అవుట్ చేస్తే, తన మీద చూస్తే తను చేసిన పని ఏంటి అని అంటే, తను సాధించిన ఘనత, లేకపోతే తను ఎంత ప్రీచ్ చేసిన తర్వాత తను చూస్తే నెక్స్ట్ తరంలో తనకి 11 మంది పిల్లలు. ఈజ్ ఎ ఫాదర్ ఫర్ ద 11 చిల్డ్రన్. అందరూ దాంట్లో మేల్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అబ్బాయిల గురించి 300 మంది, అంటే తర్వాత లైటర్ సంతానం చూసినప్పుడు 300 బికేమ్ ద పాస్టర్స్, మిషనరీస్ అండ్ థియోలాజికల్ ప్రొఫెసర్స్. ఆ జనరేషన్ నుంచి 120 మంది వేరియస్ కాలేజెస్లో ప్రొఫెసర్స్ అయ్యారు. 110 మంది బ్యూరోక్రాట్స్ అయ్యారు. తర్వాత 60 మెంబర్స్ ప్రామినెంట్ ఆథర్స్ అయ్యారు. అది మాత్రమే కదా, 30 మెంబర్స్ జడ్జెస్ అయ్యారు. 14 మెంబర్స్ యూనివర్సిటీ యొక్క ప్రొఫెసర్స్, యూనివర్సిటీ ప్రెసిడెంట్స్ అయ్యారు. దాంట్లో 3 మెంబర్స్ యుఎస్ కాంగ్రెస్కి పోటీ చేశారు, కాంగ్రెస్లో ఎలక్ట్ అయ్యారు. దాంట్లో ఒక ఆయన అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. తన జనరేషన్ ఇంతమంది, నియర్లీ మోర్ దెన్ 1100 మెంబర్స్, హిజ్ ఫ్యామిలీ సొసైటీని బ్లెస్ చేసినట్టు, హీల్ చేసినట్టు కనబడుతూ ఉంటుంది. కానీ మ్యాక్స్ జ్యూక్స్ అనే ఒక ఆయన యొక్క ఫ్యామిలీని చూస్తే, ఆయన ఫ్యామిలీ మీద ఒక ఆయన రిచర్డ్ డగ్గే అని ఆయన అంటే సోషియాలజిస్ట్, ఆయన చేసిన కేస్ స్టడీలో చూస్తే 1877లో నివసించిన ఒక ఎథియిస్ట్, నాస్తికుడిగా ఉన్న మ్యాక్స్ జ్యూక్ యొక్క లైఫ్ స్టడీని చేస్తే, దాని ఫ్యామిలీలో నుంచి నెక్స్ట్ తరంలో 7 మర్డర్స్ వచ్చారు, 60 మంది దొంగలు వచ్చారు, థీఫ్స్ వచ్చారు, 190 మెంబర్స్ ప్రాస్టిట్యూట్స్ వచ్చారు, వ్యభిచారులు వచ్చారు, 150 అంటే వాళ్ళు ఏమంటారంటే పోకరీలు అంటారు కదా, అట్లాంటి దాంట్లో ఉన్నారు. 310 మెంబర్స్ పాపర్స్ అయ్యారు, అంటే ఎక్కడ స్థిర నివాసం లేకుండా ఉన్నారు. దాంట్లో 440 మంది ఏమనంటే ఆల్కహాలిక్ అడిక్షన్స్ అయిపోయారు. 1200 మంది యొక్క లైఫ్ని చూస్తే వాళ్ళు 1200 మంది ఇటు కాకుండా స్థితిలో చనిపోయారు. దాంట్లో 300 మంది ప్రీమెచ్యూర్లీగా చనిపోయారు, సరైన ఆరోగ్య స్థితిలో లేరు. ఈ 2 ఫ్యామిలీస్ని మనం చూసినప్పుడు, ఒక మోడల్ ఫాదర్ యొక్క ఫ్యామిలీ కొన్ని ఇయర్స్ తర్వాత కూడా ఆ లెగసీని కంటిన్యూ చేసింది. కానీ మోడల్ ఫాదర్ లేని ఫ్యామిలీస్ ఎట్లాంటి సొసైటీని బిల్డ్ చేస్తుందో మీరు ఆలోచించండి. అందుకని చార్ల్స్ స్పర్జన్ ఇట్లా అంటాడు, ఏంటంటే ఏ గుడ్ క్యారెక్టర్ ఇస్ ద బెస్ట్, ఏదేంటంటే దాన్ని ఏమంటారంటే టూమ్ స్టోన్, అంటే దాన్ని ఏమంటారు, మనం సమాధి మీద పెడతాం కదా, దాని మీద ఏంటంటే ఏ గుడ్ క్యారెక్టర్. అందుకని డాడ్స్ గుర్తుపెట్టుకోండి, యు ఆర్ క్రేవింగ్ యువర్ నేమ్ రైట్ నౌ ఆన్ ద హార్ట్స్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ అంటాడు. మీ పిల్లల యొక్క మనసుల మీద మీరు ఏంటో రాస్తున్నారు, ఒక గుడ్ క్యారెక్టర్ రాస్తూ ఉన్నారు. ఈరోజు చదువుకున్న ఎఫెసియన్స్ 6 chapter 1-4 verses ఇదే కనబడుతుంది. అక్కడ ఏమిటా మాట ఏంటంటే,
పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. ఇది ధర్మమే, ఇది ధర్మం. ఇది పిల్లలు చెప్తా ఉన్నాను, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. సో అంత్యకాలంలో ఉన్న ఒకటి ఏంటంటే అవిధేయులైన పిల్లలు బయటకు వస్తూ ఉన్నారు. రెండోది మాట్లాడుతూ 2వ వచనంలో అన్నాడు, మీకు మేలు కరగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. రెండోది, లాస్ట్ టైము నేను ఇక్కడ గుడ్ ఫ్రైడేకి మాట్లాడిన తర్వాత, ఎస్పెషల్లీ జూలీ మాట్లాడిన తర్వాత మదర్స్ తను తీసుకున్న టాపిక్ తన తల్లి గురించి మాట్లాడిన మాట అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు యాక్చువల్గా ఒక రేంజ్లో వాయిస్ బాగానే ఉంటుంది. ఈ టోన్ దాటి నెక్స్ట్ టోన్కి కొంచెం గట్టిగా మాట్లాడితే సీరియస్గా వెళ్ళినట్టు ఉంటుంది. నా ఫీలింగ్స్ కానీ నా మొహం వైఖరి మారుతుంది. నేను కొంచెం గట్టిగా మాట్లాడితే నేను సీరియస్గా తిట్టినట్టు అనిపిస్తుంది. ఈ లోపల మాకేమైందంటే ఇంట్లో ప్రాబ్లం ఏంటంటే మమ్మీకి హీరింగ్ ప్రాబ్లం వచ్చింది. సో నేను ఏదన్నా చెప్పినప్పుడు రెండోసారి రిపీట్ చేసినప్పుడు అది గట్టిగా చెప్పడానికి ట్రై చేస్తున్నప్పుడు నేను ఎట్లా అనిపిస్తుంది అంటే, ఎలా కన్వే అవుతుందంటే మమ్మీకి నేను విసుకున్నట్టు కన్వే అవుతుంది. సో ఒకరోజు కూర్చోబెట్టి మమ్మీని చెప్పాను. కానీ గుడ్ ఫ్రైడే అయిపోయిన తర్వాత నేను జూలీ టాక్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి నేను ఫస్ట్ టైం మమ్మీ దగ్గర కూర్చొని చెప్పిన మాట ఏంటంటే, మమ్మీ ఐఎమ్ సారీ, నేను ఇక్కడ బాధ పెట్టుంటే. ఎందుకు నాన్న అని అడిగింది. అంటే లేదు, నాకు ఈ టోన్ ఇలా అవుతున్నప్పుడు అంటే మమ్మీ చాలా విషయాలు చెప్పింది నాకు. అవును, కొన్ని విషయాల్లో నేను హర్ట్ అయ్యాను. సో అది తెలియకుండా జరిగిన విషయాలు అవన్నీ. సో ఇవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు ఏంటంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. ఏ ఆజ్ఞల్లో వాగ్దానం లేదు. నువ్వు ఇలా ఉంటే ఇలా అవుతుంది అని చెప్పలేదు. నన్ను సన్మానిస్తే ఇలా అవుతుంది, నీ దేవుడని యెహోవా నేనే, నన్ను తప్ప వేరే దేవుడిని నన్నే ఆరాధించడం వల్ల నీకు ఇది జరుగుతుంది అని చెప్పలేదు. కానీ నీ తల్లిదండ్రుల్ని నువ్వు సన్మానిస్తే నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అని వాగ్దానంతో కూడిన ఆజ్ఞ ఏదైనా ఉంది అని అంటే ఇదే ఆజ్ఞ, తల్లిదండ్రులకు లోబడ్డం. అది మాట్లాడాడు. సో 4వ వచనంలో ఎట్లా అంటున్నాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధల్లోనూ వారిని పెంచుడి. ఇక్కడున్న మాట ఏంటి అని అంటే, ఫాదర్స్ డు నాట్ ప్రొవోక్ యువర్ చిల్డ్రన్ టు ర్యాత్, అంటే కోపము, క్రోధము. ఇంగ్లీష్లో ర్యాత్ అన్న మాట ఉపయోగించాడు. అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే, కోపం రాపొద్దు అన్నప్పుడు దాని యొక్క అర్థము ఏంటి అంటే, ఒక రకంగా చెప్పాలంటే షోయింగ్ ఫేవరెటిజం చూడడం. చాలామంది తల్లిదండ్రులు, అంటే చాలామంది అంటలేదు కానీ కొంతమంది తల్లిదండ్రులు చూస్తున్నాను, ఏం చేస్తారంటే పోలిస్తారు ఇంట్లో. వాడు చూడు బాగా చదువుతున్నాడు, నువ్వు చదవట్లే. లేకపోతే ఇదిగో అక్క చదువుతుంది, చెల్లి చదవట్లేదు, చెల్లి చదువుతుంది, అక్క చదవట్లేదు, తను ఎట్లా డిసిప్లిన్గా ఉంది, నువ్వు ఉండలేదు అని పక్క నుంచి కంపారిజన్ చేయడం కానీ లేకపోతే ఫేవరెటిజం చూపించడం అనేది పెద్దది అవుతుంది. ఇది చాలామంది పిల్లల్లో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ కోపం అనేది స్టార్ట్ అవుతుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో మనకు కనబడుతుంది. ఇస్సాకు, రెబెకా. తండ్రి ఏమో పెద్ద కొడుకుని సపోర్ట్ చేస్తాడు, తల్లి ఏమో చిన్న కొడుకుని సపోర్ట్ చేయడం. దానివల్ల ఒక కాన్ఫ్లిక్ట్స్ జరుగుతూ ఉన్నాయి. దానివల్ల ఏమైందంటే వీళ్ళు పెద్ద అయిన తర్వాత విరోధులు అయిపోయారు, ఎవరు అన్నదమ్ములు. సో ఆ వంశావళి వేరు, ఈ వంశావళి కానీ వేరు నెట్టమంటే చూస్తూ ఉంటాం. ఈవెన్ బైబిల్లో యోసేఫ్ విషయంలో కూడా అదే జరుగుతుంది. తండ్రి ఫేవరెటిజం, అందరికి కొనలేదట ఈక్వల్గా బట్టలు, తనకు మాత్రం కొంచెం బట్టలకి కొనేవాడట. ఆ రంగురంగు బట్టలు కొనేటప్పటికి అన్నలకి కోపం పెంచుకున్నారు. అన్నలు తన మీద స్వార్థం పెట్టుకున్నారు. మీరు గమనించండి, వాళ్ళు అకాడమిక్గా వీక్గా ఉన్నప్పుడు వాళ్ళని సెకండ్ లేకపోతే సెకండ్ క్లాస్ సిటిజన్స్గా మనం చూడడం, వాళ్ళని తక్కువ చూపడం తల్లిదండ్రులే కానీ చేస్తే, కానీ కంపారిజన్ చేస్తే గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి గుర్తుపెట్టుకోండి అదేంటంటే మీ యొక్క పేరెంట్హుడ్ని, మీ ఫాదర్హుడ్ని మీరు ఎట్లా చూస్తున్నారు అనేది మీరు ఒకసారి గమనించండి. అందుకని నేను అడుగుతున్నాను, మీ పిల్లలకి మీరు కావాలన్న సంగతి మీకు తెలుసా? మీ పిల్లలకి మీరు ఎక్కడున్నారు అనే సంగతి తెలుసా? ఐమ్ సారీ, నేను అంటే త్రోట్ నాకు. మీ పిల్లలకి నేనున్నాను అనే వాగ్దానం మీరు ఇవ్వగలరా? ఈ విషయాలు మీరు ఆలోచించండి. అందుకని బైబిల్లో మాట్లాడుతున్న మాట 3 ప్రిన్సిపల్స్ మాట్లాడుతున్నాడు. అదంటే Proverbs 22:6 ఇట్లా అంటాడు, బాలుడు నడవవలసిన త్రోవ వరకు నేర్పు, వాడు పెద్దవాడు అయిపోయినప్పుడు దాని నుంచి తొలగిపోడు. అంటే ఏమన్నాడు, ట్రైన్ అప్ యువర్ చైల్డ్ ఇన్ ఏ వే హీ షుడ్ గో. మీరు గమనించండి, ఇక్కడ ఉన్న మాట ఏంటంటే ట్రైన్ అప్ యువర్ చైల్డ్ అంటే బ్రింగ్ దమ్ అప్, ట్రైన్ అప్ అన్నాడు. ట్రైన్ అప్ అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందంటే చెరిష్ అని, కైండ్లీ చెరిష్ అన్న మాట కూడా ఉపయోగించాడు. ఎందుకంటే వాళ్ళని ఎట్లా ట్రైన్ చేయాలి, ఇంగ్లీష్లో చాలామంది ట్రైన్ అప్, సో టు అప్వర్డ్ డైరెక్షన్. ఎందుకంటే ఈ ప్రపంచంలో వాళ్ళని ట్రైన్ డౌన్ కాన్సెప్ట్సే ఉన్నాయి. వాళ్ళ మూవీస్కి చూసినాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏమంటుంది అని అంటే, బాల్యం నుంచి వాళ్ళ హృదయము ఆలోచనలు, బాలుడి హృదయంలో ఏముంటుందట, మూర్ఖత్వం ఉంటుంది. చిన్నప్పటి నుంచి మూర్ఖుడు, పెద్ద అయిన తర్వాత మూర్ఖుడు కాదు, చిన్నప్పుడే మూర్ఖుడు.
బాల్యం నుంచి ఉంది. అందుకని యూ షుడ్ ట్రైన్ అప్, బ్రింగ్ దెమ్ అప్. వాళ్ళ న్యాచురల్ టెండెన్సీ ఏంటంటే ట్రైన్ డౌన్, లేదా డౌన్ టువర్డ్స్ తగ్గకపోవడం. అలాంటి ప్రపంచంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదిగో ట్రైన్ అప్ అని. నేను ప్రోబ్స్ 29:15 అంటాడు, బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగు చేయను. బెత్తము అలాగే గద్దింపు జ్ఞానాన్ని కలుగు చేయను. అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తెరుస్తాడు. ఎవరైతే అదుపులో ఉండట్లేదో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ తల్లికి అవమానం తెస్తారు. మన పిల్లల్ని మనం కంట్రోల్ చేయడంలో బెత్తం వాడకపోవడం. లాస్ట్ టైం నేను ఒక సెషన్ తీసుకుంటుంటే జూమ్లో తీసుకుంటే ఆస్ట్రేలియా నుంచి ఒక కపుల్ అటెండ్ అయ్యి వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇక్కడ మేము నా పిల్లల మీద బెత్తం ఎత్తితే వీళ్ళు ఎక్కడ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ టైం మింటూ చెప్పాడు నాకు, వాళ్ళకి తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక ఆయన ఆస్ట్రేలియాలో ఉంటారు. అయితే ఆయన ఏం చేశాడంటే వాళ్ళకి టీన్ అబ్బాయి ఉన్నాడు, ఎంత చెప్పినా వినమట్లేదు. ఏమంటే పేరెంట్స్ని బెదిరిస్తున్నాడు. నాన్నగా అరిచేవంటే పోలీసులు ఫోన్ చేస్తాను ఇండియన్. కాబట్టి ఆయన ఏం చేశారంటే సరే ఈ లోపల వాళ్ళ నాన్నమ్మ చనిపోయింది, హైదరాబాద్ తీసుకొచ్చారు. సో మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చారు. హైదరాబాద్ తీసుకొచ్చి ఫ్లైట్ దిగి కార్లు ఎక్కడ పాట్ పని కొట్టాడట. ఎందుకు నాన్నమ్మ చచ్చిపోలే, అక్కడ ఉంటే కొట్టడానికి లేదని ఇండియా తీసుకొచ్చి కొట్టాను. ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. హైదరాబాద్లో ఉన్నాడు అబ్బాయి. ఇప్పుడు వాడిని తీసుకొచ్చింది ఇంటెన్షనల్గా కొట్టడానికి. దానికి ఏం చెప్పాడంటే తండ్రి నాన్నమ్మ చచ్చిపోయింది అని చెప్పి తీసుకొచ్చాడు. సో మీరు ఆలోచించండి, ఇదే హైదరాబాద్లో ఇలాంటి పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఈ ఆస్ట్రేలియాలో ఉన్న కపుల్ నన్ను అడుగుతున్న మాట ఏంటంటే, ఇక్కడ మేము ఇట్లా చేసుకుంటే వీళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు, వీళ్ళ మీద మేము కర్ర పట్టుకోవడానికి లేదు. మీరు ఆలోచించండి. నేను అన్నాను, రేపొద్దున్న వీళ్ళని మీరు మిలిటరీలోకి, ఆర్మీలోకి మీరు పంపిస్తే మరి అక్కడ ఎందుకు తన్నుతున్నారు వీళ్ళని? అక్కడెందుకు కమాండ్ అదేంటి వాళ్ళ అథారిటీస్ ఎందుకు వాళ్ళని షూతో తొంతారు? డిసిప్లిన్ చేయడానికి అంటున్నారు కదా. ఆ డిసిప్లిన్ చిన్నప్పుడు చేస్తే తప్పు అయిందా? పెద్ద అయినప్పుడు నువ్వు చేస్తే ఆ తప్పు కాలే. సో ఎట్లాంటి పరిస్థితికి వచ్చేసామంటే, సైకాలజిస్టులు దేవుని వాక్యాన్ని మించి సైకాలజిస్టులు మాట్లాడితే నీ పిల్లల్ని టచ్ చేయొద్దు, వాళ్ళు బెత్తం వాడద్దు. మనకే వాళ్ళే కొత్త కాన్సెప్ట్స్ నేర్పుతున్నారు. పిల్లల్ని స్మూత్గా డీల్ చేయాలి, చేస్తాం డీల్గా, కానీ బెత్తం వాడకపోతే వాడికి భయం ఉండదు. దేవుని వాక్యం సైకాలజిస్ట్స్కి మించిన దేవుని వాక్యం, లేదా కోచ్స్కి మించిన దేవుని వాక్యం ఏం మాట్లాడుతుంది? బెత్తం వాడాలి, గద్దింపు ఇవ్వాలి, అప్పుడే జ్ఞానం కలుగజేస్తుంది. అదుపు లేని బాలుడు ఏం చేస్తే తల్లికి అవమానం కలుగజేస్తాడు. అందుకని మీరు గుర్తుపెట్టుకోండి, మన పేరెంట్స్ ఈరోజు పిల్లల్ని పెంచట్లేదు. ఇందాక సిస్టర్ మాట్లాడినట్టు ఎవరు పెంచుతారు? ఆయాలు పెంచుతున్నారు చాలామంది పేరెంట్స్కి కదా. చాలామంది పేరెంట్స్కి ఈ రోజు కల్చర్లో అంటే మన పిల్లల్ని ఎవరు పెంచుతుందంటే టీవీస్, షార్ట్ మూవీస్, షార్ట్స్. బీటీఎస్ మీరు ఆలోచించండి. ఇవే మన టీనేజర్స్కి బీటీఎస్ పిచ్చి పట్టుకుంది. పాప మళ్ళీ ఈరోజు వాళ్ళ కొరియాలో ఒక కాన్సెప్ట్ ఉంది. అదేంటంటే 18 years రాగానే వాళ్ళు 2 years వెళ్ళి మిలిటరీలో పనిచేయాలి కాబట్టి ఆ డిటిఎస్ బ్యాచ్ వెళ్ళింది కాబట్టి కొంచెం టీనేజర్స్ కొంచెం కామ్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు వస్తారో వెయిట్ చేస్తున్నారు. ఇండియన్స్ అందరూ వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళ దేశానికి వాళ్ళు చేస్తున్నారు. మొన్న నేను ఒక షార్ట్ చూస్తూ ఉన్నాను, దాంట్లో చూస్తూ ఉన్నాను అంటే కొంతమంది పెద్దవాళ్ళు కొంచెం అంటే పాప మీద నవ్వించాలని ట్రై చేసి కొంచెం ఓవర్ చేస్తున్నారు అనమాట. మేము ఇండియాలో ఉంటాం, అమెరికాలో ఉంటాం, మా ఇల్లు మేమే దుడుచుకుంటాం అని ఒక ఆవిడ. ఇంకొక ఆవిడ వచ్చి మేము అమెరికాలో ఉంటాం, మా బూజులు మేము దులుపుకుంటాం అని ఇంకొక ఆవిడ. ఇలా పెడితే ఒక ఆవిడ పెట్టాడు అనమాట, మేము ఇండియాలో ఉంటాం, ఇలాంటి చెత్త వీడియోలు మేమే చూస్తాం. ఇదే మన పరిస్థితి. మన పరిస్థితి ఏంటి అని అంటే ఒక ఆర్డర్ లేదు. మన పిల్లల్ని ఎవరు పెంచుతున్నారు అంటే మొబైల్సే పెంచుతా ఉంది. చెల్లి వచ్చింది కృషి, లాస్ట్ టైం నేను చెప్పాను ఖమ్మంలో ఏం జరిగిందో ఒకసారి చెప్పాను. సో ఒక చిన్నపిల్ల 5th class చదువుతున్న అమ్మాయి తన తమ్ముడిని 5 years అబ్బాయిని రేప్ చేసేసింది. తను చూసిన మూవీస్. మీరు ఆలోచించండి, ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఉన్నాయనంటే తను ఎంక్వైరీ చేస్తే తను వాచ్ చేస్తున్నవే ఏం చేస్తుంది, ఏం సైట్లు చూస్తున్నాయంటే పేరెంట్స్ ఇద్దరు బిజీ అయిపోయారు, పిల్లల్ని కేర్ తీసుకుంటలేదు, ఇద్దరు ఎంప్లాయీస్ అయిపోయారు, పిల్లలు లేరు, మొబైల్ ఇచ్చి పెడుతున్నారు. పిల్లలు ఏమేమి వాచ్ చేస్తున్నారు మీరు గమనించండి. ట్రైన్ అప్ యువర్ చైల్డ్. సండే స్కూల్ టీచర్ కాదు,
సండే స్కూల్ టీచర్ మీరు ఇంట్లో పెంచిన తర్వాత వారానికి ఒకసారి గంట పెట్టేసి సండే స్కూల్ టీచర్ మీద బాధ్యత వేసి మా పిల్లలు దేవుడు లేదంటే వాళ్ళు ఎదుగుతారు. సండే స్కూల్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్. సండే స్కూల్ టీచర్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్. పేరెంట్స్ మీరే రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ చైల్డ్. వాళ్ళ బాలుడిగా ఉన్నప్పుడే వాడు నడపాలి, పెద్ద అయినప్పుడు దాన్ని తొలగిపోడు. అని నేను ట్రైన్ అప్ అనే కాన్సెప్ట్ మాట్లాడతాడు, అప్వర్డ్ డైరెక్షన్ గురించి మాట్లాడతాడు. రెండోది అంటున్నాడు ఇంకోటి ఏమంటే అదేమంటే ట్రైనింగ్ అన్నమాట. ట్రైనింగ్ అన్నప్పుడు ట్రైన్ అప్ అన్నప్పుడు ట్రైనింగ్ ఎలాంటి ట్రైనింగ్ అని అంటే ఎలా ట్రైన్ చేయాలి అంటే ఎందుకు ట్రైన్ చేయాలి, ఎందుకు లేదా డిసిప్లైన్ చేయాలని మన పిల్లల్ని అని అంటే ఇలా ఉంది. Proverbs 25:22-15 ఉన్నది, బాలుడి హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుట్టును, శిక్షాదండము దానిని వాన్లో నుండి తోలివేయను. ఏమవుతుందనంటే బాలుని హృదయంలో ఒక బిడ్డ యొక్క బేబీ ఒక బాయ్ గర్ల్ ఆర్ బేబీ గర్ల్ యొక్క లైఫ్లో వాళ్ళ హృదయంలో మూఢత్వం స్వాభావికంగా న్యాచురల్గానే ఉంటుందట, హార్ట్లో అలాగే ఉంటుందట. కాబట్టి నువ్వు కరెక్ట్ చేయాలి వాళ్ళని. ఎందుకంటే ఆ స్వభావం ఉండడం వల్ల వాడు నువ్వు కరెక్ట్ చేస్తుంటే నీకు ఎదురు తిరుగుతాడట. అది మాట్లాడుతున్నాను. అందుకని నువ్వు డిసైబుల్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ ఫూలిష్నెస్ ఉన్నది, దాన్ని రిమూవ్ చేయడానికి డిసిప్లైన్ చేయాలి. ఎందుకు డిసిప్లైన్ చేయాలంటే టు రెస్క్యూ దెమ్ ఫ్రమ్ ద జడ్జ్మెంట్. Proverbs 23:13-14 ఇలా అంటాడు, నీ బాలులను శిక్షించుట మానుకొనుము, బెత్తముతో వాని కొట్టినలా వాడు చావకుండును. నీ బాలుని శిక్షించుట మానుకొనకము. శిక్షించడం మానొద్దు. బెత్తంతో కొడితే వాడు చచ్చిపోడు, గుర్తుపెట్టుకోండి. బెత్తంతో వాడిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నువ్వే తప్పించుతువు. నువ్వెందుకు డిసిప్లైన్ చేయాలి అనేది చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఎందుకు డిసిప్లైన్ చేయాలి మన పిల్లల్ని అంటే టు గివ్ ద విజ్డమ్. బెత్తము గద్దింపును, జ్ఞానము కదుపు చేయను, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానపరచును అనే మాటలు చూస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, అది ఏం చేస్తుందంటే ఎందుకు డిసిప్లైన్ చేయాలి మన పిల్లల్ని అంటే టు రిలీవ్ అవర్ యాంగ్జైటీ, మన యాంగ్జైటీని. అదే Proverbsలో 29:17 అలా అంటాడు, నీ కుమారుని శిక్షించిన ఎడల అతన్ని సంతోషపరచును, నీ మనసుకు ఆనందము కలుగు చేయను. నీ కుమారుడు నువ్వు శిక్షిస్తే ఏమవుతుందంటే నిన్ను సంతోషపరుస్తాడు. శిక్షిస్తే సంతోషపడతాడా? ఎప్పుడు శిక్షించాలి వాడిని? ఒక సర్టెన్ ఏజ్లో. అప్పుడు 24 years వచ్చిన తర్వాత కొడుతూ ఊరుకుంటాడా? అవదు అప్పుడు. కాబట్టి నీ కుమారుని శిక్షించిన ఎడల అతన్ని నేను సంతోషపరుస్తాడట. వాడు ఒక ఆర్డర్లో వస్తాడు, నీ మనసుకు ఆనందం కలుగు చేయాలి. సో మా మమ్మీ బర్త్డే చేసాము 29th, May 29th. మా 9 relatives అందరూ వచ్చారు, కూర్చున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. మన వాళ్ళందరూ చెప్తా ఉన్నారు, ఒక్కొక్కరు వాళ్ళ అమ్మమ్మ గురించి చెప్తా ఉన్నారు. మా ట్వింకల్ లేచి, మా కూతురు లేచి అంటుంది, మేమేదన్నా తప్పు చేస్తే మా మమ్మీ కొడితే వెళ్ళి లేదండి ఏదన్నా చేస్తే ఇలా తప్పు చేసాము అని చెప్తే అమ్మమ్మకి చెప్తే, అమ్మ ఇది చూడు బెత్తం తీసుకుని కొట్టు అంటుంది అమ్మమ్మ తిరిగి. మా మమ్మీని ఆపదు, బెత్తం ఇచ్చి కొట్టమంటుంది. మా మమ్మీ గురించి చెప్తుంది అనమాట. ఆపట్లేదు, తిరిగి బెత్తం ఇస్తుంది మా అమ్మమ్మ. అంటే ఒక మాట ఉంది ఏంటంటే మా అమ్మమ్మకి తెలుసు మమ్మల్ని ఎట్లాగా డిసిప్లైన్ చేయాలో, ఎట్లా డిసిప్లైన్ చేయాలో తెలుసు ఈ మాట. సో ఒకటి ఎందుకు మనకు చిల్డ్రన్ ఎందుకు అంటే వాళ్ళు శిక్షించాలి అని అంటే టు రిఫ్లెక్ట్స్ గాడ్స్ క్యారెక్టర్ వాళ్ళ నుంచి బయటకు రావడానికి. అందుకని హెబ్రీ పత్రిక 12:10-11 ఇలా అన్నాడు, వారి కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిరు కానీ మనము తన పరిశుద్ధతో పాలు పొందవాలని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు అదనా. మరియు ప్రస్తుతం మందు సమస్త శిక్షణ దుఃఖంగా కనబడుతునే కానీ సంతోషంగా కనబడుతుంది. ఇప్పుడు శిక్షణ మీకు దుఃఖంగా కనబడుతుంది, సంతోషంగా కనబడుతుంది. ఆయనను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలాన్ని ఇస్తుంది. అది నేను శిక్షిస్తున్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది అంటే వాడు ఏడుస్తాడు, లేదా వాడికి ఒక గాయం పడుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, అదేంటే నువ్వు శిక్షించకపోతే ఏమవుతుందంటే నువ్వే వాడిని పాడు చేసినట్టు. అండ్ థర్డ్ థింగ్ చెప్తాడు, వీఆర్ టు ఇన్స్ట్రక్ట్ దెమ్. వాళ్ళని ఇన్స్ట్రక్ట్ చేయాలి. ఏలియా వాళ్ళ కుమార్ని ఇన్స్ట్రక్ట్ చేయలేదు. వాళ్ళు వచ్చి చెప్పారు, నీ పిల్లలు ఇది ఇట్లా లేరు. పాస్టర్ గారి పిల్లల గురించి చెప్తా ఉన్నమాట అంటే మీ పిల్లలు అలా లేరు కదా, అందుకని జాగ్రత్త కేర్ఫుల్గా వార్న్ చేస్తున్నారు. సో పిల్లల్ని బట్టి కొన్నిసార్లు తల్లిదండ్రులకి బ్యాడ్ నేమ్ వస్తుంది, నీ పిల్లలు ఇట్లా కాదు. ఎందుకు అని అంటే పెంచే విషయంలో ఇంకొక శ్రద్ధ మనం కలిగి ఉండాలి. మనం ఎంత పెంచినా ఒక్కొక్కసారి కొన్నిసార్లు వాళ్ళు తప్పిపోయే ప్రమాదం కూడా ఉంటుంది, అది కూడా ఉంటుంది, కానీ కాదంటలేదు.
కానీ చిన్నప్పుడే వాడికి సరైన శిక్ష కానీ ఇస్తే వాడు తప్పిపోయినా మళ్ళీ రైట్ రూట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక చిన్నప్పుడే చేయాలి. సో పేరెంట్స్, పిల్లలు కూడా గమనించాలి, నేను నా పేరెంట్స్కి అవమానం తెస్తున్నానా, నా వల్ల నా పేరెంట్స్ నలుగురి దగ్గర చేతులు కట్టుకునే స్థాయిలో ఉన్నారా, తలదించుకునే స్థాయిలో ఉన్నారా, తలెత్తుకున్నట్టు చేస్తున్నారా అనే పిల్లలు కూడా గమనించుకోవాలి. సో దావీదు సొలొమోనుకు చెప్తున్న మాట ఏమంటే 1 Chronicles 28:9-10 ఇలా అంటాడు, సొలొమోను నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములు పరిశోధించేవాడు. నన్ను పీపీటీ చేస్తారు, పరిశోధించేవాడు, ఆలోచనలన్నిటికీ సంకల్పాలన్నింటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నువ్వు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయన సేవించము. ఆయనను వెతికిన ఎడల ఆయనకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయనను నిత్యంగా త్రోసివేయను. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నన్ను కోరుకొనిన సంగతి మనసుకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగించు. తండ్రి తన కుమారుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను దేవుణ్ణి, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాన్ని పరిశోధిస్తున్నాడు, ఆలోచనలన్నింటినీ సంకల్పనని ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయన తెలుసుకుని హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఆయన సేవించు. ఆయన వెతికిన ఎడల ఆయనకి ప్రత్యక్షమగును. ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యంగా త్రోసివేయను. బీ కేర్ఫుల్. ఒక తండ్రి తన కొడుకు కూర్చోబెట్టుకుని చెప్తున్న విషయాలు ఇవి. ఎప్పుడు నాకు ఫాదర్ మీ పిల్లలకు కూర్చోబెట్టి ఇలా చెప్పగలుగుతున్నారు. అండ్ నేను ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇట్ ఈస్ అబౌట్ మై ఫాదర్ స్టోరీ. ఎందుకంటే కొన్నిసార్లు ఇందాక నేను చెప్పినట్టు మేము టీన్స్లో పెరిగినప్పుడు మా డాడీకి ఏం తెలియదు అనుకున్న రోజుల నుంచి మా డాడీ చాలా జ్ఞానవంతులు అని తెలుసుకునే రోజు వరకు మేము పెరిగాం. సో ఇవన్నీ మేము చూడగలం. ఇదే చెప్తున్నాడు డానియల్, లేదా డేవిడ్ మాట్లాడుతున్న మాట. డేవిడ్ చెప్తున్న మాట ఏమంటున్నాడంటే, నీ తండ్రి ఎలాంటి దేవుణ్ణి సేవించాడో నువ్వు అదే దేవుణ్ణి సేవించు, పరిశోధించు. తన కుమారుడికి దేవుణ్ణి పరిచయం చేస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న పేరెంట్స్ మీ పిల్లలకి కూర్చోబెట్టి మ్యాథ్స్ చెప్తున్నారు కదా, సైన్స్ క్లాస్ చెప్తున్నారు కదా, అర్థం కాకపోతే చెప్తున్నారు కదా. ఎంతమంది మీ పిల్లలకి దేవుని విషయాలు కూర్చోబెట్టి చెప్పగలుగుతున్నారు? ఎంతమంది ఫ్యామిలీస్లో ఫ్యామిలీ ప్రేయర్స్ ఉన్నాయి, ఆ ఫ్యామిలీ ప్రేయర్స్లో కూర్చోబెట్టి చెప్తున్నారా? వాడు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవ నడుస్తున్నప్పుడు వాళ్ళకి బోధించండి అని చెప్పింది ఆ బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు దేవుడు అని అంటే తండ్రికి అప్పచెప్పాడు, కుమారుడు, తల్లికి కాదు. దేవునిలో నడిపించవలసిన బాధ్యత తండ్రికి ఉంది, కానీ ఈరోజు ఆ రెస్పాన్సిబిలిటీ తండ్రి తీసుకుంటలేదు. ఎవరు తీసుకుంటున్నారు అని అంటే తల్లి తీసుకోవాల్సి వస్తుంది. అది కూడా విమెన్ మీద పడిపోయింది. ఇది 2013లో అండ్ మా ఫాదర్ అయినా మేబీ ఇది ఆఫ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో 2012లో సో నేను హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు మా డాడీ అన్న మాట ఏంటంటే, నాకు బాగాలేదు, నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అన్నాను. సో సరే అని ఆ హాస్పిటల్ తీసుకుని సెలైన్ పెట్టమంటే, అదేం కాదు డాడీ, వీక్ ఉన్నప్పుడు అలా అనిపిస్తుంది, నేను కూడా ఎక్కువ టైర్డ్ అయినప్పుడు అలా అనిపిస్తుంది, నేను గ్లూకోజ్ కలిపిస్తే రెజీ అన్నాడు, అట్లా కాదు అని ఏదో ఎనర్జీ డ్రింక్ తీసుకొచ్చాడు. అయినా సరే లేదు వెళ్తాను అన్నారు. మమ్మీ అన్నారు సరే డాడీని తీసుకెళ్ళండి అన్నారు. డాడీని తీసుకువెళ్ళమనంటే డాడీ రెడీ అయిపోయారు. రెడీ అయిపోయి ఆఫీస్ రూమ్లో కూర్చొని ఇది రాసుకుంటా ఉన్నారు. ఆ రాసుకుంటున్నప్పుడు మమ్మీ రెజీ కార్ స్టార్ట్ చేసి హార్న్ కొడతాడు. మమ్మీ అన్నారు, వాడు ఆ కార్ స్టార్ట్ చేశారు, మీరు ఇంకేంటి రాస్తున్నారు అని అంటే, వచ్చేస్తున్నానమ్మా అని ఆయన కార్ ఎక్కేశారు. మేము అదే కార్లో ఎక్కడం. ఆ తర్వాత డాడీ హాస్పిటల్ అడ్మిట్ చేసాం. సో డాడీ తర్వాత చనిపోయారు అటాక్తో. చనిపోయిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత ఆయన కార్ ఎక్కే మునుపు ఆయన ఏమైతే రాశారో అది మాకు దొరికింది. అండ్ ఇట్ ఈస్ దట్ లెటర్. ఆ లెటర్లో అలా ఉంది, అది డేట్తో సహా వేశారు. 6 o'clock మేము హాస్పిటల్కి జాయిన్ చేసాం. ఆయన రైటింగ్ అది, గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డు కర్రియు నీ దండము నన్ను ఆదరించును, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు, నూనెతో నా తలాంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొరులుచున్నది, నా బ్రతుకు దినములే నీ ఆయన కృపాక్షేమములే నా వెంట వచ్చును కదా, వచ్చాను అంటే టైం వచ్చిందని పెట్టుకున్నారు బ్రాకెట్లో. చిరకాలము యెహోవా మందిరంలో ఆయన సన్నిధిలో నేను నివాసం ఉంచెదను, ఆమెన్. నన్ను ఒక ప్రత్యేక వ్యక్తిగా నిర్మించిన దేవా నీకు స్తోత్రము, నీ జత పని వానిగా నన్ను ఎన్నుకున్న దేవా నీకు స్తోత్రము, నా దుర్మార్గ క్రియలన్నింటినీ క్షమిస్తూ నా ఎడల దీర్ఘశాంతము కనపరిచిన దేవా నీకు స్తోత్రములు. పర్లేదు.
నీ కృపను నాకు దూరం చేయని దేవా నీకు స్తోత్రం. నా జీవిత భాగస్వామి ఉత్తమరాలైన శాంతి అంటే మా మమ్మీ ఇచ్చిన దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. నన్ను ఎంతగా ప్రేమించిందో అన్ని రెట్లు ఆమెను దీవించు తండ్రి, ఆరోగ్యం అనుగ్రహించదని. నా బిడ్డలకు నేను మాదిరికరమైన తండ్రిగా లేకపోయినా నన్ను గౌరవించారు, మరి ఎందుకు రాశారో తెలియదు, ప్రేమించారు. వారిని సేవలో బలమైన సాధనాలుగా, నమ్మకమైన బిడ్డలుగా వాడుకో తండ్రి. వారు తమ స్వమహిమని కాకుండా నీ మహిమనే వెతికేటట్లు చేయము తండ్రి. నా కుటుంబము ఎల్లప్పుడూ నీకు సాక్షులుగా ఉన్నట్లు దీవించు తండ్రి. అలాగే తమ్ముడు ఫ్యామిలీ అంటే మా చిన్నాన్నగారు హఫీజ్ వాళ్ళ ఫాదర్ గురించి రాశారు. తమ్ముడి బిడ్డలను దీవించు తండ్రి. వారి అవసరతలు తీర్చు, నీ మహిమను పొందినట్లు చేయండి. వారు ప్రతి జీవితం నీకు అంకితమై ఉండగలిగినందుకు, వారి ద్వారా నీకు ఘనత మహిమ రాగలిగినందుకు దీవించు తండ్రి. నా 2 కుమారుల జీవితంలో నువ్వు చేసిన మేలు అని రాసుకుంటూ వచ్చి ఇక్కడ ఉపయోగించిన మాట ఏంటంటే, ఇక్కడ ఉపయోగించిన మాట, నీ సన్నిధిలో నిత్య సంతోషం కలదు కాబట్టి నా విషయమై ఎవరు అధికంగా దుఃఖపడుకున్నట్లు వాళ్ళని ఓదార్చి, ధైర్యపరిచి, విశ్వాసంలో బలపరిచి తండ్రి. మేమందరం మరలో నిత్య జీవితంలో నీతో మాకు సిద్ధపరిచిన నిత్య రాజ్యంలో కలుసుకుంటాము కనుక ఈ నిరీక్షణలో వాళ్ళని ఓదార్చి, పునరుత్థానుడైన ప్రభుతో ఓదార్చి, ప్రేమించి ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చారు. సో ఆ తర్వాత లూథరన్ చర్చ్ గురించి మాట్లాడారు. నన్ను అభిషేకించిన నా తల్లి సంఘమైన ALC దాని కాపులను ఆదరించు తండ్రి. ఆనాడు మిషనరీస్కి ఉన్న విజన్ ఈనాడు సో కాల్ లీడర్స్కి లేదు. వారు తమ పొరపాట్లను గుర్తించి వారు తమ స్వమహిమని కాకుండా నీ మహిమని వెతికేటట్లు వాళ్ళని వెతుకు తండ్రి. ఇది మా డాడీ రాసిన లెటర్. నాకు అర్థమైన విషయం ఏంటంటే, మా డాడీ క్లోజ్ ఇట్. అర్థమైన విషయం ఏంటంటే, దాంట్లో ఒక మాట మా గురించి మాట్లాడుతున్నప్పుడు, మేము ఎక్కడన్నా మమ్మల్ని ఎవరన్నా పొగిడితే మేము ఎక్కడన్నా ఎక్కువ తీసుకుంటాం అనుకున్నారో ఏంటో అదే మాటలు పదే 2 సార్లు మెన్షన్ చేశారు. వాళ్ళు తమ స్వమహిమని కాకుండా నీ మహిమని వెతికేటట్లు చూడండి. సో ఆయన చనిపోయే ముందు రాసిన లెటర్, అంటే చనిపోతామని ఆయనకు తెలిసిపోయినట్టుంది, రాశారు. హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. తిరిగి వచ్చినప్పటికీ చనిపోయిన తర్వాత మాకు 1 వీక్ తర్వాత దొరికిన ఆ లెటర్. మీరు ఆలోచించండి, ఒక ఫాదర్ తన పిల్లల గురించి ఎట్లా జీవించాలి, వాళ్ళ పిల్లల గురించి ఎలా ప్రేమించాలి, వాళ్ళ గురించి ఎంత బాధ్యత తీసుకున్నారో అది మాకు అర్థమైంది మా ఫాదర్ విషయంలో. అందుకని నేను అడుగుతున్నాను ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ. సో ప్రతి పిల్లవాడికి లోపల ఉన్న ప్రశ్నలకి మన ఆన్సర్ని చెప్పగలమా? నేను తగినంత మంచివాడినా? am I good enough? ప్రతి తండ్రి తన కొడుకు వేసే క్వశ్చన్ని ఆలోచించాలి. నా దగ్గరికి ఇదా, లేకపోతే వాళ్ళని తీసుకురా అంటే నేను తగిన మంచివాడినా అన్నప్పుడు, లేకపోతే ఆ మంచివాడిని కావాల్సిన గుణాలు నాకు ఉన్నాయా? నేను ప్రేమింపబడుతున్నానా? ఈ విషయాలు ప్రతి తండ్రి ఆలోచించుకోవాల్సిన విషయాలు. అందుకని నేను గుర్తుపెట్టుకోండి, స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నానంటే ఫాదర్లెస్నెస్ అనేది ఒక బ్యాడ్ సొసైటీని బిల్డ్ చేస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి టైంలో గుర్తుపెట్టుకునేది అంటే, ఒక గ్యాంగ్స్టర్లో, ఇది వెస్ట్ క్యాప్లో గ్యాంగ్స్టర్స్ ఉన్న ఒక ప్లేస్లో గ్యాంగ్స్టర్స్ అక్కడున్న పిల్లల్ని ఒక అబ్బాయి మీద ఫోకస్ చేస్తారట. ఆ ఫోకస్ చేసి ఏం మాట్లాడుకున్నారో తెలుసా? ఒక అబ్బాయి చెప్తున్నాడు, ఒక ఆయన చెప్తున్నాడట, ఒక బిజినెస్ మ్యాన్ చెప్తున్నాడు పక్క ఆయనకి. ఆ అబ్బాయి మీద ఫోకస్ చేశారు. ఆ అబ్బాయిని ఎలా ట్రాక్ చేశారు తెలుసా? ఆ అబ్బాయికి ఫాదర్ లేరు కాబట్టి ఈ గ్యాంగ్స్టర్స్ అతని మీద టార్గెట్ చేశారు. ప్రేమ చూపిస్తున్నారు, సింపతి చూపిస్తున్నారు, మేము నీ కోసం ఉన్నాము అని చూపిస్తే అట్రాక్ట్ చేసుకొని ఇదిగో టెర్రరిజంలోకి తీసుకువెళ్తారు, గ్యాంగ్స్టర్స్లోకి తీసుకువెళ్తారు. మేము మీకోసం ఉన్నాం. ఫాదర్లెస్ చిల్డ్రన్ మీద ఫోకస్ చేసి ఉన్నమాట. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, ఫాదర్లెస్ చిల్డ్రన్కి ఏమవుతుందంటే ప్రేమ దొరకట్లేదు. ఎలాంటి ప్రేమతో అంటే లీడర్షిప్తో కూడిన ప్రేమ దొరకట్లేదు. ఇలాంటప్పుడు మనకి పెద్ద ఛాలెంజ్ ఉన్నది అన్న విషయం మనం గమనించాలి. నేను ఒక మాట నేను క్లోజ్ చేస్తాను. అదేంటంటే, ఇది ఒక లెటర్, ఇది ఒక మ్యాగజైన్లో రాసిన ఒక లెటర్ని నేను ముందు పెడతాను. చాలా పెద్ద లెటరే, టెక్స్ 5 minutes అండ్ ఐల్ క్లోజ్. ఒక టీనేజ్ గర్ల్ రాసింది. ఇది ఇంగ్లీష్లో ఉంది, కానీ నాకు కూర్చొని నేను గూగుల్ ట్రాన్స్లేషన్లో కూర్చున్నాను. తను రాసిన ఇంగ్లీష్ కంటే తెలుగులో చదువుతాను. డియర్ డాడీ, ఇట్స్ లేట్ ఎట్ నైట్ అండ్ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ మై బెడ్ అండ్ రైటింగ్ టు యూ. ఒక టీనేజ్ గర్ల్ తన తండ్రికి రాసిన లెటర్. రాత్రి చాలా ఆలస్యమైంది. మధ్యరాత్రులు లేచి కూర్చొని మీకు రాస్తాను. గత కొన్ని వారాలు నేను మీతో చాలాసార్లు మాట్లాడాలనుకున్నాను, కానీ మీరు ఒంటరిగా ఉన్న సమయం ఎప్పుడూ లేదు. నాన్నగారు, డాడీ, మీరు వేరొకరితో డేటింగ్ చేస్తున్నారు, వేరే అమ్మాయితో ఉన్నారని నాకు తెలుసు.
మీరు మరియు అమ్మ ఎన్నటికీ తిరిగి కలగకపోవచ్చు అని కలగకపోవచ్చు అని నాకు తెలుసు. దాన్ని అంగీకరించడం నాకు చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా మీరు ఎప్పటికీ ఇంటికి తిరిగి రాకపోవచ్చు, లేదా నా తమ్ముడు నాకు మళ్ళీ డైలీ ఫాదర్గా అంటే తండ్రిగా మీరు ఉండకపోవచ్చు అని తెలుసు నాకు. కనీసం నేను మన జీవితాల్లో ఏమి జరుగుతుందో మీకు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. అమ్మ నన్ను ఇది రాయమని అడిగిందని అనుకోకండి, ఎందుకంటే ఆమె అలా చేయలేదు. నేను ఇది రాస్తున్నది సంగతి ఆమెకు తెలియదు. నేను ఏమి ఆలోచిస్తున్నానో మీకు పంచుకోవాలనుకుంటున్నాను. అంటే మా కుటుంబం, ఫ్యామిలీ అంతటికి కలిసి మంచి కార్లు నడుపుతున్నప్పుడు మీకు అనిపించినప్పటికీ, మీకు తెలుసా, మీరు ఎల్లప్పుడూ కంపెనీ కారుని కలిగి ఉండడం మీకు ఇష్టపడే రకం. లోపల అన్ని అదనపు సౌకర్యాలు మరియు బయట గీతలు లేని రకం. కానీ సంవత్సరాలుగా కారులో కొన్ని సమస్యలు తలెత్తాయి. అది పొగలు కక్కుతుంది, కారు చక్రాలు ఊగుతున్నాయి మరియు సీటు కవర్లు చిరిగిపోయాయి. ఆ వణుకు మరియు కీచు శబ్దాల కారణంగా దాన్ని నడపడం లేదా ప్రయాణించడం కష్టం. కానీ మీకు తెలుసా నాన్న, డాడీ, కనీసం ఇది ఇప్పటికీ గొప్ప కారే, లేదా కనీసం కొంచెం పనితో అయినా కావచ్చు, ఇది కొన్ని సంవత్సరాలు ఇంకా నడపగలదు. సో తమ్ముడు బ్రియాన్ మరియు నేను ఎల్లప్పుడూ వెనక సీట్లో ఉండేవాళ్ళం. నువ్వు మమ్మీ ఎల్లప్పుడూ ముందు సీట్లో ఉండేవాళ్ళం. నువ్వు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మరియు అమ్మని ప్రక్కన ఉన్నప్పుడు మేము ఎల్లప్పుడూ సురక్షితంగా ఉన్నాము. కానీ గత నెల రోజులు నువ్వు వెళ్ళేసరికి అమ్మ కారు నడపవలసి వచ్చింది. రాత్రి అయింది, మేము ఇప్పుడే మలుపు తిరిగాము మరియు అకస్మాత్తుగా మా పైకి చూసినప్పుడు మరొక కారు అదుపు తప్పి మా వైపు వస్తున్నట్లు చూసాం. అమ్మ దారి తప్పడానికి ప్రయత్నించింది, కానీ ఆ కారు మా పైకి దూసుకు వెళ్ళింది. మరి ఆ ఢీకున్న కారు మమ్మల్ని రోడ్డు నుంచి ఎగిరి ఒక లైట్ పోస్ట్ని ఢీకొన్నది. విషయం ఏంటంటే నాన్న, మేము కారు ఢీకొనడానికి ముందు మీరు కారు నడుపుతున్నారని తెలుసు. మీ పక్కన ఎవరో కూర్చున్నారు. ఆమె మరో మహిళని మేము చూసాం. ఎదురుగుండా వచ్చిన కారు అదే. చాలా ఘోరమైన ప్రమాదం. మమ్మల్ని అందరినీ అత్యవసర వార్డుకు తరలించింది. మీరు ఎక్కడ ఉన్నారు మిమ్మల్ని అడిగినప్పుడు, మీరు ఎక్కడున్నారని మమ్మల్ని అందరూ అడిగినప్పుడు ఎవరికీ తెలియదు. ఈ సంఘటనలో మీరు ఎక్కడున్నారో లేదా మీకు గాయమైందో మాకు ఇంకా ఖచ్చితంగా తెలియదు. మీకు సహాయం కావాలా? అమ్మ నిజంగా గాయపడింది నాన్న, డాడీ. ఆమె స్టీరింగ్ వీల్లో విసిరి పడేసింది. ఆమె ఊపిరితిత్తుల్లో పంక్చర్ వేసింది. ఆమె గుండె దాదాపు గుచ్చుకుంది. కాబట్టి చక్రం వీల్ ధ్వంసమైనప్పటికీ మరియు వెనక తలుపు బ్రియాన్ని ఢీకొట్టింది. అతను పగిలిన గాజుతో కప్పబడి ఉన్నాడు. అతని చెయ్యి విరిగిపోయింది. మరియు అతడు ఇప్పుడు కాస్ట్లో ఐసీయూలో ఉన్నాడు. ఇది ఇంకా చాలా నొప్పి మరియు షాక్లో ఉన్నాము. అతను ఎవరితోనూ మాట్లాడడానికి లేదా ఆడడానికి ఇష్టపడ్డు. నా విషయానికి వస్తే నేను కారు నుండి విసిరివేయబడ్డాను. మరియు చాలాసేపు చలిలో బయట ఉండిపోయాను. నా కుడికాలు విరిగిపోయింది. నేను అక్కడే పడుకున్నాను. నేను కదలలేకపోతాను. అమ్మ, బ్రియాన్, ఏం జరిగిందో నాకు తెలియదు. నేను చాలా బాధపడ్డాను. నేను వారికి అస్సలు సహాయం చేయలేకపోతున్నాను. ఆ రాత్రి నుండి మాలో ఎవరైనా కోలుకుంటారా అని నేను ఆలోచించున్నాను. మేము కొంచెం కోలుకున్నప్పటికీ మాకు ఇంకా ఆసుపత్రిలో ఉన్నాము. మా కాలుకి కొంత చికిత్స అవసరమైందని డాక్టర్ చెప్పారు. నేను బాగుపడతానని నాకు తెలుసు. కానీ నాన్న, మీరు వారికి బదులు నాకు సహాయం చేసి ఉంటే బాగుంటుంది అని నేను కోరుకున్నాను. నొప్పి చాలా తీవ్రంగా ఉంది. కానీ అంతకంటే దారుణమైన విషయం ఏంటంటే, నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. మీరు ఆసుపత్రిలో మమ్మల్ని చూడడానికి వస్తారా అని మేము ప్రతిరోజు ఎదురు చూస్తున్నాము. మరియు రోజు మీరు రారు. అది అయిపోయిందని మాకు తెలుసు. కానీ ఏదో విధంగా పైకి చూసి మీరు గదిలోకి నడపడం చూడగలిగితే నా హృదయం ఆనందించి ఉప్పొంగుతుందని అనుకుంటున్నాను. రాత్రి నిజంగా నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ బ్రియన్ మరియు నేను అమ్మ గదిలోకి వెళ్ళిపోయాం. మేము చేసేదల్లా గదిలో కూర్చొని మీ గురించి మాట్లాడుకోవడం మరియు మేము అందరం కలిసి మీతో డ్రైవింగ్ చేసినప్పుడు ఎంత ఇష్టపడతామో, మీరు తిరిగి రావాలని మేము ఎంత కోరుకుంటున్నామో మీకు తెలియదు. మీరు బాగున్నారా? మీరు ప్రమాదం నుంచి బాధపడుతున్నారా? మాకు మీరు అవసరమైనట్లే మీకు మేము అవసరమా? మీకు నేను అవసరమైతే ఇక్కడ ఉన్నాను మరియు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ డాడీ. ఒక టీనేజ్ గర్ల్, వాళ్ళ ఫాదర్ యొక్క స్ట్రగుల్, తన ఫ్యామిలీని రెస్పాన్సిబిలిటీ లేని ఒక అమ్మాయి తన ఫాదర్కి రాసిన లెటర్. ఆ ఫాదర్ తర్వాత ఈ లెటర్ చదివిన తర్వాత అమ్మాయిని వదిలేసి వచ్చి ఫ్యామిలీతో కలిసి ఉంటున్నారు. ఇప్పుడు ఆ ఫాదరే ఆ లెటర్ని తీసుకెళ్ళి పబ్లిష్ చేశాడు. నా కూతురు ఈ లెటర్తో నన్ను మార్చింది. ఐ కేమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ. ఎంతమంది ఫాదర్లెస్ చిల్డ్రన్ ఈ ప్రపంచంలో ఉన్నారు? ఇది పెద్ద లెటరే కావచ్చు, కానీ మన ఎమోషన్స్ని ముందు తీసుకెళ్తూ ఉంటుంది. ఎంతమంది ఫాదర్స్ లేకుండా ఉన్న వాళ్ళకి మీరు ఫాదర్గా మెంటర్ చేయొచ్చు, ఉండొచ్చు. సరైన ఫాదర్ లేనప్పుడు మీరు చాలామంది ఇక్కడ కూర్చున్న యంగ్స్టర్స్, బాయ్స్, మీరు ఫాదర్ మీరు చూసుకోవచ్చు. సింగిల్ పేరెంట్స్గా చాలామంది ఉన్నారు. వాళ్ళకి
మీరు వెళ్ళి భరోసా ఇచ్చి నేను ఒక అన్నగా ఉంటాను అని చెప్పి ఆ పిల్లలకి మీరు ఫాదర్గా ఉండొచ్చు, వాళ్ళని అడాప్ట్ చేసుకోవచ్చు, వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. అనేకులు ఉన్నారు మన సొసైటీలో ఇలా ఇబ్బంది పడేవాళ్ళు, సింగిల్ చైల్డ్తో ఉండిపోయారు. వాళ్ళ పెద్ద బాధ్యత తీసుకుందాం, వాళ్ళ గురించి చూద్దాం. ఒక ఫాదర్ అంటే ఏంటో, ఫాదర్హుడ్ అంటే ఏంటో ఇక్కడికి వచ్చిన ప్రతి అబ్బాయికి చెప్తాను. ఒక ఫాదర్హుడ్ అంటే ఏంటో మీరు నేర్పండి ప్రపంచానికి. సో ఆర్ ఫాదర్ అనే మాటని, ఆర్ ఫాదర్ హూ ఆర్ ఇన్ హెవెన్ అని ప్రార్థన చేసిన ప్రతిసారి గుర్తుపెట్టుకోండి, నేను ఆ దేవుని రెప్లికాని. అది నా పిల్లలకి అర్థమవుతుందా? నా పిల్లలకి ఒక విషయం అర్థం అవ్వాలి, దేవుడు అంటే మా డాడీలాగా ఉన్నాడు అనే విషయం అర్థం అవ్వాలి. సో ఆ విషయంలో మనం దాని ఆ లెజెండరీని, ఆ ఫాదర్హుడ్ని, ఆ పేరెంట్హుడ్ని ఈ ప్రపంచానికి తెలియవలసిన బాధ్యత ఉంది. లేదంటే నువ్వు పాడవడం వల్ల ఏమవుతుందంటే నీ పిల్లలు అక్కడి నుంచి సొసైటీ పాడవుతుంది. కాబట్టి ఫాదర్హుడ్ అనేది బిగ్గెస్ట్ రోల్, దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత అనేది జ్ఞాపకం చేసుకొని కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఎగుదవా నీ వాక్యం నుంచి కొన్ని సత్యాలు మా బిడ్డలు మేము ఎలా పెంచాలి, మా బిడ్డలకి మేము మాదిరికరమైన తండ్రికి ఎలా ఉండాలి, ఒక తండ్రికి ఉండవలసిన లక్షణాలు ఏంటి, ఒకవేళ అది కోల్పోతే మా బిడ్డలు ఎంత సఫర్ అవుతారు, మా సొసైటీ ఎంత సఫర్ అవుతుంది. మా బిడ్డలకి మాతో స్పెండ్ చేసే టైం కావాలి. వాళ్ళకి మేము ఎన్ని కొనిచ్చినా కాదు, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కావాలి. డాడీ అని వాళ్ళ మదర్కి వచ్చినప్పుడు విసుక్కోకున్నట్లు ప్రభుది కదవా మాకు హార్ట్ని అనుగ్రహించండి. ఒకవేళ ప్రభుది కదవా మా బిడ్డల్ని పెంచుతుంది మేమా ప్రభా, టీవీనా, మేమా మొబైల్సా, ప్రభా ఏం పెంచుతుంది మా బిడ్డల్ని, ఏం చూసి తిరుగుతూ ఉన్నారు, వాళ్ళతో టైం స్పెండ్ చేయట్లేదు. అందుకని ప్రభా రియల్ పీపుల్తో, రియల్ ఇష్యూస్తో వాళ్ళు పాడట్లేదు, ఆడట్లేదు. ప్రభా ఇదంతా వర్చువల్ రియాలిటీలో వాళ్ళు ఉన్నారు, వర్చువల్తోనే ఉన్నారు, ఆ రియాలిటీ లేదు వాళ్ళ యొక్క జీవితాల్లో. ప్రభు కదవా ఇలాంటి సొసైటీలో మేము వచ్చేసాం. ప్రభు ఇలాంటి సొసైటీలో కదవా నీ వాక్యం యొక్క సత్యాలు తెలుసుకున్న మేము ప్రభా మనిషికి మధ్య ఉన్న సంబంధం అది పర్సనల్ రిలేషన్షిప్. ఈవెన్ దేవాది దేవుడు చల్లని పూట ఆదాము అవ్వతో కలిసి తిరిగింది, ఆయనతో స్పెండ్ చేసింది. ప్రభా ఇది మోడర్న్ ఏజ్లో ఈరోజు మా పిల్లలతో మేము స్పెండ్ చేయట్లేదు. ప్రభా వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, మేము ఆఫీస్కి వెళ్తున్నాం, తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళతో స్పెండ్ చేసే టైం ఒకసారి మేము ఆలోచిస్తున్నాం. రోజుకి మీనింగ్ఫుల్గా కనీసం ఒక 1 hour వాళ్ళతో కూర్చొని ఆడుకోగలుగుతున్నామా, స్పెండ్ చేయగలుగుతున్నామా, ఈరోజు స్కూల్లో ఏం జరిగింది అని ఆనందంగా వచ్చి మాతో స్పెండ్ చేసే అంత వెసులుబాటు మేము ఇస్తున్నామా, ఇవన్నీ మేము ఆలోచించుకొని కృపను అనుగ్రహించండి. ఫాదర్హుడ్ అంటే ఏంటో మాకు నేర్పండి. ప్రభుది కదవా పరలోకపు తండ్రి కదవా మమ్మల్ని ఎలా ప్రేమించడం మాకు అర్థమవుతుంది. ప్రభా ఆ విషయం అర్థం చేసుకున్న మేము ఆ సత్యాన్ని ప్రపంచానికి బోధించడానికి, ఒకవేళ ఇంకా మాకు ఆశ ఎక్కువ ఉంటే ప్రభా ఇదిగో మాలో కూడా ప్రేరేపించండి. సింగిల్ పేరెంట్గా, సింగిల్ మదర్స్ కూడా అనేకులు ఉన్నారు.